జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు సురేంద్ర గారికి, తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ శాసనసభాపతి గారు, మన రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈ దేశ చరిత్రలోనే రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిన మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు గాలి అనిల్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు జనార్దన్ గౌడ్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి, వేదిక మీద జెడ్పీటీసీలు, ఎంపీటీలు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, శాసనసభ ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి, వారి నిజ స్వరూపాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన పరిశీలిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నారు. బాండ్ పేపర్లు రాసిచ్చింది కదా, మాట మీద నిలబడతారనుకున్నారు. ఉద్ధరించుడు మాట దేవుడు కానీ ఉద్ధర మాటలు మాత్రం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్ధర మాటలు రేపిస్తాం, మాపిస్తాం. ఆ రోజు ఏం చెప్పింది ఎన్నికల ముందు? వాళ్ళ ప్రజలు నమ్ముతారే కానీ నోటరీ డాక్యుమెంట్ బాండ్ పేపర్లు తెచ్చి ఇంటికి వచ్చి చివరికి ఇది సోనియా గాంధీ మాట, ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మీకు ఇస్తున్న వాగ్దానం అని చెప్పింది. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ జరిగింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామని మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామని చెప్పింది. తెచ్చిన చట్టబద్ధత 3 సార్లు అసెంబ్లీ జరిగింది, కానీ 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలో మొదటి హామీ 6 గ్యారెంటీలో 13 ముచ్చట్టారు. అలా మొట్టమొదటి హామీ ఏంటంటే మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తారు. మహాలక్ష్మి పేరు మీద 18 ఏళ్ళు నిండిన అక్కా చెల్లెలకు నెలకు 2,500 ఒకటిసారి ఇస్తామని చెప్పారు. పడ్డా ఎవరికన్నా? మీ ఇంట్లో పడ్డా ఎవరికన్నా? మరి పుల్ల మనం ఈ ఎలక్షన్ జనంకి ఒకటే మాట చెప్పాలి. 100 రోజులు నిండిందా? నిండిందా లేదా? 2,500 రూపాయలు అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటేది. పడవాళ్ళందరూ కాంగ్రెస్ కోటేది. నువ్వే చెప్పినావు చట్టబద్ధత చేస్తాను, బాగా పేపర్ మీద రాసిచ్చినావు, 100 రోజులు అమలు చేస్తాను. ఇది ఏఐసిసి మాట తప్పిన కాంగ్రెస్ శిక్ష పడాలా వద్దా? ఇక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. ఆ రోజేమో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు పెట్టిండు, పండిన పంట గింజ లేకుండా మద్దతు ధరకు కొన్నాడు, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. మరి కాంగ్రెస్ ఎన్ని మాటలు ఇచ్చిండు? ఎకరానికి 17,000 రైతు బంధు అన్నారు. పడ్డదా? కౌలు రైతులకు
వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అన్నారు, వచ్చిందా? రుణమాఫీ ఏం చెప్పిండు? డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినాదే? అయినా అంటే రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం పాటిస్తారు. కొత్త హామీలేమో అమలు కాలే, కానీ ఉన్నాయి కూడా ఇవాళ కోతలు పెడతా ఉన్నారు. అమలవుతున్న వారికి కోతలు పెట్టిండ్రు, కొత్త హామీలేమో అట్లకి ఇచ్చిండ్రు. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ రాలేదు, ఇవాళ వస్తున్నారే సాయంత్రం 5 పోతే రాత్రి 12 వస్తుంది, 11 12 పొద్దుగా ఎప్పుడో ఎక్కువ లో వచ్చి ఊర్లలో మొదలు కాస్తున్నాయా లేదా? ప్రతి రైతుని పంటకు ఒక్కసారి 2 సార్లు మోసం కాదు. ఇందాక ఊరికి పోతారని చెప్పిండ్రు, 3 సార్లు కాదు మోసం. 4 ఎకరాలు 3 ఎకరాలు నాటేస్తే 3 సార్లు కాదు మోసం. స్వామి ఇదే లింగంపేట స్వామి అనే ఒక రైతు, నేను 3 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు ఎండిపోయింది, 3 సార్లు మోసం కాదు. నేను అడిగిన కేసీఆర్ మోటార్లు కాలేదు స్వామి అన్న, లేదు సార్ ఒక్కసారి కాలేదు, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది మోటార్లు కాలుతున్నాయి. రైతుని మోసం చేసినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరితో పెట్టింది? సమాజంలో ముఖ్యమైన 3 వర్గాలు: పేదలు, రైతులు, మహిళలు. మహిళలకు 2500 ఇస్తారు, మోసం చేసింది. రైతులకు బోనస్ అంటిని, మాఫీ అంటిని, రైతు బంధు 15,000 అంటిని మోసం చేస్తుంది. ఇక పేదలు ఎవరు? పేదలు అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు. ఎవరైతే ఈరోజు 42,80,000 మంది నెల నెల ఆసరా పెన్షన్ అందుకుంటున్నారో ఆ నిరుపేదలను మోసం చేసింది కదా. ఏం చెప్పిండు ఆ రోజు? అవాది పెన్షన్ ఎంత అన్నారు? 2,000 కావా? ఇగో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్ 4,000 పెన్షన్ వాళ్ళు. నీ మమ్మల్ని కాలుతో అన్నాడు. మరి ఎవరైనా చెప్తాను, నువ్వు చెప్తావా? 45 లక్షల మంది కాలుతారు ఇచ్చినారే. అంటే ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దానికి కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 రూపాయలు బాకీ పడుతుంది. 4,000 బాకీ పడుతుంది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు 8,000 మా అమ్మ తాతలకు బిడ్డలకు ఇచ్చినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కాదు. ఎవరైతే ఆకర్షించిన పోయి ఇవాళ 4 మోసం చేసిండ్రు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పాలి. ఏమంటున్నారంటే ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటుంది. రేపు దేశంలో తెలుగులో ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమంటాడు? రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు దేశానికి ఇచ్చేది లేదు అంటారు. పెళ్లికి తులం బంగారం వల్ల ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు, ఇచ్చేది లేదు అంటారు. 4,000 పింఛన్లను మోసం చేసినా నాకు ఓటేసిండ్రు అంటారు. రేపు అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరావులో నేను మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? ఏది అంటే నాకే ఓటేసి కూర్చుందా అంటాడు. మనం మేము గట్టిగా గెలవట్టి అడిగామా అసెంబ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సూర్పు పెట్టాలి. కర్నూలు రాజీ మాట్లాడితే రేపు అసెంబ్లీలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నేను చిరతకు బాలబుద్ధి ఏమైంది అమ్మతాన్ని మోసం చేసిండ్రు. ఇష్టంగా అసెంబ్లీని స్థాపింపజేసి గడగలాడించి ఈ ప్రశాంతం పోరాటం. అందుకే మాకు బలమీయండి, ప్రశ్నించే గొంతులు కల్పించండి అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ అమలు చేయదు. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు, వచ్చినాయి.
అట్లా ఎందుకు వాళ్ళు చెప్తే 420 420 420 కాంగ్రెస్ వాళ్ళు రెండో కూడా ఉద్యోగించు అంటే ఆ కరెంట్ వచ్చినా అందరికీ చాలా మంది వచ్చింది మీకు రాలేదు సిలిండర్ చాలా మందికి వచ్చింది మీకు జగపెట్టి అసలు ఏంటి అడగదు ముసలికి ఇచ్చే 4,000 ఇవ్వాలి ఆడపిల్లకి ఇచ్చే 25,000 ఇవ్వాలి రైతులకు ఇచ్చే 2,00,000 రుణమాఫీ ఇవ్వాలి వడ్లకు ఓటు వస్తున్నారు ఇంకో వారం 10 రోజులు అయితే వడ్లు వస్తాయి మక్కలు వస్తాయి కావా మరి ఇప్పుడు బోనస్ ఇవ్వకుండా ఉండాలి కాంగ్రెస్ ఏమని పెట్టుకుని వస్తుంది మక్కలకు వడ్లకు 500 ఇస్తామని చెప్పలేదు గది ఇవ్వకుండా ఏ ఒక్క పెట్టుకుని ఉండాలి రావాలి ఏ రకంగా రైతులు ఓట్లు అడగాలి ఈ విషయాన్ని దయచేసి మీరు ఇంటికి పోయి ప్రతి రైతు గుంటే కనుక ప్రతి గడప కట్టాలి అపాదాలను చేసిన మోసం అట్లా పిల్లలను చేసిన మోసం రైతన్నలను చేసిన కాంగ్రెస్ మోసాలను ఇవాళ ఇంటికి పోయి వివరించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించాల్సిన బాధ్యతను వాళ్ళందరికీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళందరూ బీజేపీ పార్టీ గురించి నాకంటే ఇప్పుడు నీకే తెలుసు గుర్తుపట్టి పేమెంట్ తింటారే అదే 10 ఏళ్ళు ఎంపీ ఉంటే ఒక ఊరికి వచ్చినాడే ఎవరికి సాయం చేసినాడే ఇవాళ పరామర్శించినా ఆపదగాలో సంపద కాదు మనం 2 సార్లు గెలిపిస్తే కన్న తల్లి పాలు దాగి నొప్పుకుంటున్నట్టు రాష్ట్ర పాలన చెప్పుకుంటుంది అటువంటి ఏమని చెప్తుంది బీజేపీ ఏమని మోటారు కాదు మేము విదేశాల్లో నల్లధనం చేస్తామని ఒక్కొక్క అకౌంట్ లో 10 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసినానికి బీజేపీ ఉంటాయి కదా ఇదే బీజేపీ 52 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం 15,20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము నిరుద్యోగ యువతను మోసం చేసినాం మా ఓటేయమని బీజేపీ అంటారా నల్ల చట్టాలు తెచ్చి 100,000 మంది రైతులను పొట్టలో పెట్టుకున్నాం ఢిల్లీ నడివీధుల్లో వాటర్ క్యాన్లతో ముళ్ళ కంచెలు పెట్టి రైతుల్ని తిప్పలు పెట్టినాక మాకు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ అంటారా రూపాయి విలువ దిగజారిపోయింది పేదరికం పెరిగింది నిరుద్యోగం పెరిగింది ఆదాయం పెరిగింది ఇవన్నీ గొప్ప పనులు చేసిన బీజేపీ ఓటాడు కదా ఏమిచ్చింది బీజేపీ రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందా బీజేపీ రైతుల రుణమాఫీ చేసిందా బీజేపీ నిరుద్యోగ యువతకు చేసిందా మా ఎస్టీలకో మా ఎస్టీలకో మా గిరిజనులకు ఏమైనా బీజేపీ చేసిన ఒక మంచి పని ఉన్నదా ఏమిచ్చింది బీజేపీ మేము గుడి కట్టినామంటాం కేసీఆర్ కట్టలేదు యాదాద్రి గుడి అంగరంగ వైభవంగా యాదాద్రి నరసింహస్వామి దేవాలయాన్ని అత్యద్భుతంగా కేసీఆర్ కేసీఆర్ చేసినట్టు యజ్ఞాల హోమాలు ఈ దేశం ఇంకే ముఖ్యమంత్రి చేసిందా కానీ మన దేవుడి రాజకీయాలు వాళ్ళు అక్షింత పంపి ఓట్లు అనుకుంది మరి మనం కూడా యాదాద్రి గుడి కట్టిన ఇంటికోలేదు మనం కూడా ఇంటికో అటువంటి ఓట్లు అనుకునే రాజకీయం చేయాలా కానీ దేవుడిని దేవుడి దగ్గర చూడాలి దేవుడు అందరూ దేవుడికి పార్టీ ఉండదు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బీజేపీకి దేవుడే కాంగ్రెస్ దేవుడే టీఆర్ఎస్ దేవుడే దేవుడిని లక్ష్మీనరసింహస్వామి నమ్మటోళ్ళకు మొక్కటోళ్ళకు అందరికీ సమానమైన వాడు లక్ష్మీనరసింహస్వామి రాముడు కూడా కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు తండాలు గ్రామ పంచాయతీలు ఏంటంటే ఇంటికి క్రాఫ్ట్ వచ్చిందంటే ఇవాళ కరెంట్ మంచిగా వచ్చిందంటే చక్కటి రోడ్లు అయినంటే వైద్యం బాగుపడ్డదంటే ఇది మన కేసీఆర్ వల్ల కాంగ్రెస్ పాలనలో రోజుకొకటి పోతున్నది కరెంటు మోటార్లు కాదు 15-16 గంటల కరెంట్ వచ్చింది దావకాలలో పోతే మందులు లేవక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ సగం చోట్ల దొరకనే లేదు మందులు బయట కాస్తున్నారు సిటీ గోళీలు లేవు బయట కొనుక్కోమంటూ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను రాదు వీడియో సర్కార్ దావకాన్ని అన్నట్టుండే మన ప్రభుత్వం వచ్చినాక పోరాడు పదవికి సర్కార్ దావకాన్ని మంచిగా మనం చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు బాగా వస్తుంది దావకాలలో గోళీలు లేవు టైంకు డాక్టర్లు లేరు కేసీఆర్ కిట్లు లేదు న్యూట్రిషన్ కిట్లు లేని పరిస్థితి వస్తాం ఒక్కొక్కటిగా మన వ్యవస్థలు
దిగజారుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు రోజు టీవీ చూస్తే ఏదైనా మీకు మంచి పని చేసిన మాకు ఓటేమని అడుగుతున్నారు. అరే మీకు 100 రోజుల్లో హామీ ఇచ్చినాం, 2 లక్షల రుణమాఫీ చేసినాం, మాకు ఓటేయమన్నారు. మేము కులం బంధాలు ఇచ్చినాం, ఓటేయమన్నారు. వాళ్ళకు బోనస్ ఇచ్చినాం, ఓటేయమన్నారు. పింఛన్ 4000 చేసినాం, ఓటేయమన్నారు. అక్కడ 25,000 ఇచ్చినాం, ఓటేయమన్నారు. అవి లేవు. అన్ని లీకులు, ఫేక్ లీక్ న్యూస్, ఫేక్ వార్తలు, గదే సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి గోబల్ ప్రచారంతో గట్లైందట, హిట్లైందట అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇవాళ మీరు పబ్బం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ. ఇలా మన పార్టీలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ రోజు ఏం మాట్లాడి మర్యాద నేర్చుకుంటున్నారు. ఇలా కన్నువాళ్ళ దాని నాగేందర్ గారు, క్యారియర్ శ్రీహరి గారు వెంటనే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇంకా ఇంతకంటే శాసనం ఏం కావాలి? అనర్హత వేటు వేయడానికి ఇంతకంటే ఇంకో శాసనం ఉంటుందా? కానీ వాళ్ళ వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. మా మీద కేసులు పెట్టలేమో, నాయకులను వేధిస్తలేమో, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని పొందలేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంతి నేలకేసుకుంటే అంతే ఏదైనా పైకి వేస్తున్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టాలి. ఇలా మనము అధికారం ఉందని కేసులు పెట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, కానీ అంతే స్పీడ్ గా మళ్ళీ పైకి వేస్తుంది బీఆర్ఎస్. అసలు మీ కాంగ్రెస్ ఎక్కడైనా సెంట్రల్ రెండోసారి గెలుస్తుందా? మొన్న ఛత్తీస్గఢ్ లో మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్లకే గవర్నమెంట్ కాదు. రాజస్థాన్ లో ఎలక్షన్ అయింది, 5 ఏళ్లకే గవర్నమెంట్ కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే 5 ఏళ్లలో 5 ఏళ్లకే వెళ్ళేట్టున్నారు. 50 కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండే గవర్నమెంట్ కావు. అందువల్ల మనం ఎవరు అధైర్యపడకండి. ఆనాడు కేసీఆర్ గారు రానే రాళ్ళని తెలంగాణ తెచ్చింది. ఎంతమంది ఉంటారు? 10 మందితో బయలుదేరిండు, కొట్టాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నారే, ఎన్నడన్నా ఒక శవాన్ని మోసి నాకు అవసరం పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి అయినంతేనన్న ఏ రోజున అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా? పోనీ పువ్వులు పెట్టిందా? ఈనాడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. త్యాగం అంటే కేసీఆర్. కేంద్ర మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ వచ్చింది కేసీఆర్. కొట్టాలి మన కానిస్టేబుల్ ఇస్తాయా? ఆ రోజు జై తెలంగాణ అంటూ త్యాగం చేసింది మన కానిస్టేబుల్ ఇస్తాయా. అట్లా ఎంతో త్యాగాలు, ఎన్నో పోరాటాలు. నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయి ప్రజలకు ఇచ్చిన హామీల మధ్య మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ మోసం చేయాలని చూస్తావు. అందుకే నేను కార్యకర్తలు కోరిక ఒకటి, దయచేసి ఈ ఎన్నికలు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సురేంద్రంగా ఓడిపోవచ్చు, అట్లీస్ట్ మనకు ఒక ఎంపీ ఉంటే మీకే ధైర్యం ఉంటుంది. మంచికి, చెడుకు, కష్టానికి అందుబాటులో ఉండే ఒక ఉద్యమకారుడు మన అనిల్ కుమార్. ఆయన 2001 నుంచి ఉద్యమంలో పనిచేస్తూ మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. అలాంటి మంచి మనిషిని మీరు గెలిపించండి. చాలా సౌమ్యుడు, పేదలకు సాయం చేసి మంచి గుణం ఉన్నవాడు. మన బీబీ పార్టీలో అయితే డబ్బాలు ఓడిపోతే నిలబడ్డాడు, మళ్ళా ఎవరి కష్టానికి రాదు. కానీ మంచి వ్యక్తి అనిల్ కుమార్ ను మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈ 45 రోజులు కష్టపడి మన పార్టీకి పూర్వ వైభవం జై తెలంగాణ.